స్వేచ్ఛ జూదం అనేది మనిషిని ఏ స్థితికి దిగజార్చుతుందో ఫిలిప్పీన్స్లో తెలిసొచ్చింది. ఫిలిప్పీన్స్ కష్టపడే తత్వం, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ దేశం కొన్ని రోజులుగా వణికిపోతుంది. ఉగ్ర ఆక్రమణతో మరావి అల్లకల్లోలంగా మారితే దుండగుడి దాడితో మనీలా నగరం ఉలిక్కిపడింది. క్యాసినో అటాక్తో ఒక్కసారిగా అలజడి రేగింది. అసలు జూన్ 1న రిసార్ట్ వాల్లో ఏం జరిగింది? 37 మంది మృతికి కారణమేంటి? ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్మాది మారణ హోమం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. రిసార్ట్ పై అటాక్ చేసి 37 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఓ దుండగుడు. క్యాసినో దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని మనీలా పోలీసులు విడుదల చేశారు. జూన్ 1న రిసార్ట్స్ వరల్డ్ మనీలా అనే క్యాసినో సెంటర్లో ఉన్మాది బీభత్సం సృష్టించాడు. చేతిలో అసల్ట్ రైఫిల్తో క్యాసినో సెంటర్లోకి ఎంటరైన సాయుధుడు కాల్పులతో రెచ్చిపోయాడు. వస్తూనే ఎల్ఈడి స్క్రీన్లు, గ్యాంబ్లింగ్ మిషన్లపై కాల్పులు జరిపాడు. క్యాసినో టేబుళ్లతో పాటు పలు వస్తువులను తగులుబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. డోర్ లాక్ చేసి ఉండడంతో దానిపై కాల్పులు జరిపి ఓపెన్ చేశాడు. స్టోర్ రూమ్ లోకి వెళ్లి భారీ మొత్తంలో గ్యాంబ్లింగ్ చిప్స్ ను దొంగిలించాడు. వాటిని బ్యాగులో నింపుకొని బయటకొచ్చాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాలికి గాయాలు కావడంతో అక్కడి నుంచి బయట పడలేనని తెలిసి షూట్ చేసుకుని చనిపోయాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్యాంబ్లింగ్ టేబుళ్లకు నిప్పు పెట్టడంతో క్యాసినో సెంటర్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. 2-3 అంతస్తు మొత్తం పూర్తిగా తగులుబడిపోయింది. క్యాసినో లోపల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో లోపల ఉన్నవారంతా పరుగులు పెట్టారు. ప్రాణభయంతో బయటకు పారిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట కూడా జరిగింది. దట్టమైన పొగకు ఊపిరాడక కొంతమంది, తొక్కిసలాటలో మరికొంతమంది చనిపోయారు. ఈ ఘటనలో మొత్తం 37 మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇంతటి బీభత్సానికి కారణమైన ఉన్మాది కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని బ్యాగ్ నుంచి సుమారు 14 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మనీలాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఉగ్రవాదంతో ముడుకుతున్న ఫిలిప్పీన్స్ లో మరింత భయాందోళనలు రేపింది. క్యాసినో అటాక్ తో మనీలా సిటీ వణికిపోయింది. యావత్ ఫిలిప్పీన్స్ ఉలిక్కిపడింది. ఇంతటి మారణ హోమానికి పాల్పడ్డ దుండగుడు ఎవరు? క్యాసినో సెంటర్ ని ఎందుకు టార్గెట్ గా చేసుకున్నాడు? అతనికి క్రిమినల్ చరిత్ర ఏమైనా ఉందా, లేదంటే ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అసలు ఆ ఉన్మాది బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫిలిప్పీన్స్ లోని మరావి సిటీని ఐసిస్ అనుబంధ సంస్థలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. కొన్ని రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య వారు జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాసినో ఘటనను కూడా ఉగ్రదాడిగా భావించారు. అయితే ఆ దాడిలో ఉగ్రవాద కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దొంగతనం చేసే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. మరి క్యాసినోలో నెత్తిడేరులు పారించిన అతడెవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలను ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి. మొదట అనుకున్నట్లుగా విదేశీయుడు కాదని, స్థానికుడే అని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అతన్ని జెస్సీ కార్లోస్ గా నిర్ధారించారు. జెస్సీ కార్లోస్ గతంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అధికారిగా పనిచేశాడు. మంచి ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం. కానీ జోదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గ్యాంబ్లింగ్ అలవాటైన జెస్సీ కార్లోస్ అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు ఆర్థిక శాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. డ్యూటీని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆ క్రమంలోనే అతని ఉద్యోగం ఊడిపోయింది. అయినా జోదాన్ని వదిలిపెట్టకపోవడంతో ఉన్న ఆస్తులన్నీ పోయాయి. చివరకు కట్టుకున్న భార్య సైతం వదిలేసి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్యాసినోలోకి రాకుండా అతనిపై నిషేధం ఉంది. అందుకే గజ దొంగగా, ఆపై ఉన్మాదిగా మారాడు. రిసార్ట్స్ వరల్డ్ మనీలాపై అటాక్ చేసి గ్యాంబ్లింగ్ చిప్స్ ను కాజేయాలని భావించాడు. ఆ ప్రయత్నంలోనే ఇంతటి బీభత్సం సృష్టించాడు. తన కుమారుడు చాలా మంచివాడని, జోదమే అతని జీవితాన్ని నాశనం చేసిందని కార్లోస్ తల్లి కన్నీరు పెట్టుకుంది. అవును, గ్యాంబ్లింగే ఈ మారణ హోమానికి కారణమైంది. గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అధికారిని ఉన్మాదిగా మార్చింది. తిరిగి జోదంపైకి ఉసుగొలిపి 37 మందిని బలి తీసుకుంది. ఇక ప్రత్యేక హోదాపై ఏపీలో ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేస్తుంటే సీఎం మాత్రం విభిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మరోసారి స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ప్యాకేజీతోనే అన్ని వస్తుంటే హోదా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఏపీ సీఎం. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు చంద్రబాబు. అయితే సీఎం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు చంద్రబాబు. ప్యాకేజీతోనే అన్ని వస్తున్నప్పుడు హోదా ఎందుకని విపక్షాలపై మండిపడ్డారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం. ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతున్న నేతలు ప్రత్యేక హోదాతో ఏం వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.
ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ మధ్య వ్యత్యాసం ఏమిటో చెప్పాలని కోరారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మన తలసరి ఆదాయం తక్కువ ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు సీఎం. పైగా ఏపీలో సభ నిర్వహించిన కాంగ్రెస్ తమ తప్పిదానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు చంద్రబాబు. ఏదో ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని నేను అడుగుతున్నా. ప్రత్యేక హోదాలు ఏముంది? ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడుందో చెప్పమంటున్నాను. అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తాయో చెప్పమంటున్నాను. మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు. అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా హోదా కన్నా ప్యాకేజీ మేలని చెప్పుకొచ్చారు. గుంటూరులో కాంగ్రెస్ నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటున్న రాహుల్ హోదా అంశాన్ని ఆనాడు విభజన చట్టాల్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. టీడీపీ బీజేపీలు ప్యాకేజీపై జై కొట్టడంపై విపక్షాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రజా సంఘాలు కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్విచ్ తమిళనాడులో మళ్లీ శశికళ చక్రం తిప్పబోతున్నారా? అంటే స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ గేమ్ అయితే షురూ అయింది. అన్నాడీఎంకే పార్టీపై మళ్ళీ పట్టు సాధించేందుకు ప్రణాళిక రెడీ అవుతుంది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. జైల్లోనే కూర్చొని రాష్ట్రాన్ని శాసించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అవును, సీఎం పళనిస్వామికి చెక్ పెట్టేందుకు శశికళ ప్లాన్ చేస్తోంది. తమిళనాట రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శశి దినకరన్ల భేటీ ప్రకంపనలు రేపుతోంది. ఇరువురు కలిసి ఏకంగా సీఎం పళనిస్వామికే చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండాకులు గుర్తుకు లంచం కేసులో బెయిల్ రావడంతో తిరిగి తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు దినకరన్. అందులో భాగంగానే బెంగళూరు వెళ్లి శశికళతో భేటీ అయ్యారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే వీరి భేటీ తమిళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పళనిస్వామిని తప్పించేందుకే వీరి మధ్య చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పళనిస్వామి పన్నీర్సెల్వం వర్గాలు ఒకటయ్యే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య చర్చలు కూడా జరిగాయి. పన్నీర్సెల్వం డిమాండ్ మేరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను దినకరన్లు తొలగిస్తున్నట్లు ప్రకటించడం, పార్టీ ఆఫీసులో శశికళ ఫోటోలను తొలగించడం కూడా జరిగిపోయాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు చర్చలు విఫలమయ్యాయి. దీంతో సీన్ మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. పళనిస్వామిని నమ్మిన బంటుగా భావించి సీఎం చేస్తే శశికళ జైలుకెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. పన్నీర్తో చేతులు కలిపేందుకు ప్రయత్నించడమే గాక తమను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంపై శశికళ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే పళనిస్వామికి చెక్ పెట్టి పార్టీపై మళ్లీ పట్టు బిగించాలని భావిస్తున్నారు శశికళ. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తనను చిన్నమ్మ తప్ప ఎవరు తొలగించలేరని తెలిపారు దినకరన్. అంతేకాదు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. వారంతా దినకరన్కే మద్దతిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా బెంగళూరు జైలు కేంద్రంగా మళ్లీ శశికళ గేమ్ మొదలుపెట్టినట్టు కనబడుతోంది. ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో మళ్లీ అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రైట్ పూర్ణిమ, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు డేటా స్పీడ్ గురించి కానీ నిజంగా కాల్స్లో క్వాలిటీ తగ్గితే ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకుంటారా అన్న డౌట్, ఇబ్బంది చాలా ఉండేది. కానీ సొల్యూషన్ ఏదో దొరికినట్టుంది. ఎస్, అలాంటి వాళ్ళ కోసమే. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? డేటా స్పీడ్ తక్కువగా ఉందా? కాల్స్లో క్వాలిటీ తగ్గిందా? అనవసర యాడ్లు విసుగు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసమే ట్రాయ్ 3 కొత్త యాప్లను లాంచ్ చేసింది. మెరుగైన టెలికాం సేవలే లక్ష్యంగా అప్లికేషన్లను విడుదల చేసింది. ఇకపై నెట్వర్క్ ఆపరేటర్ల పనితీరును నేరుగా ట్రాయ్తో షేర్ చేసుకోవచ్చు. సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగదారుల సంఖ్య పెరిగింది. అటు జియో పోటీని తట్టుకునేందుకు అన్ని కంపెనీలు దిగొస్తున్నాయి. ఆఫర్లు ప్రకటిస్తూ తక్కువ ధరకే డేటా ఇస్తూ కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కంపెనీలు చెబుతున్న డేటా స్పీడ్కు కస్టమర్లకు అందుతున్న స్పీడ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంతేకాదు పలు టెలికాం ఆపరేటర్ల కాల్స్ క్వాలిటీస్ కూడా తక్కువగా ఉంది. వీటికి తోడు అనవసర ప్రకటనలు, ఎస్ఎంఎస్లు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మెరుగైన సేవలందించే ప్రయత్నం చేసేందుకు ట్రాయ్ ముందుకొచ్చింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మొబైల్ యూజర్ల కోసం 3 యాప్లను లాంచ్ చేసింది. మై కాల్, మై స్పీడ్, డు నాట్ డిస్టర్బ్ 2.2 యాప్లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు ఓ వెబ్ పోర్టల్ను కూడా ప్రారంభించింది. మై స్పీడ్ యాప్ ద్వారా మనం వాడుతున్న 3G, 4G డేటా స్పీడ్ను తెలుసుకోవచ్చు. ఇది డేటా స్పీడ్ను ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తుంది.
మైకాల్ యాప్ ద్వారా వినియోగదారులు తమ కాల్ క్వాలిటీ గురించి తెలుసుకోవచ్చు. కాల్ నాణ్యతను బట్టి కాల్ రేటింగ్ ఇవ్వచ్చు. ఇక డూ నాట్ డిస్టర్బ్ 2.2 యాప్ మొబైల్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అనవసర ఎస్ఎంఎస్లకు ఈ యాప్ చెక్ పెడుతుంది. స్పామ్ మెసేజ్లను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. ఇలాంటి ఎస్ఎంఎస్లు పంపేవారిని గుర్తించి మరోసారి అలాంటి సందేశాలు పంపొద్దని హెచ్చరిస్తుంది. 100 కోట్ల మంది వినియోగదారులకు ట్రాయ్ యాప్స్ ఉపయోగపడనున్నాయి. వీటి ద్వారా నెట్వర్క్ స్పీడ్, కాల్ నాణ్యత తెలుసుకోవడంతో పాటు ఇబ్బందులపై ట్రాయ్కు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల సేవల్లో నాణ్యత పెరుగుతుందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.